విద్యుత్ మీటర్ ఉన్న ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని రాజమండ్రి ఇన్ఫ్రా ప్రాజెక్టు జనరల్ మేనేజర్ మోహన్ బాబు తెలిపారు. ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సోలార్ ప్లాంట్స్ నిర్మించే దిశగా ప్రణాళికలు తయారు చేశామని స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న సందర్భంగా స్టార్ 9 తో మాట్లాడారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తొలగించడంతో పాటు ఆదాయాన్ని కూడా సమకూర్చే ఈ ప్రాజెక్టు ద్వారా మరెన్నో లాభాలున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సహాయ జనరల్ మేనేజర్ కరుణాకర్, రీజనల్ మేనేజర్ కె భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యోదయ, ప్రతి ఇంటికి సోలార్ అనేది అమర్చబడి ఉండాలి, ప్రతి ఇల్లు కూడా ఎర్నింగ్ సాధించాలి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఇండ్లు కూడా కరెంటు ద్వారా అర్నింగ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం స్కీమ్ని ఈరోజు శ్రీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి యొక్క రిప్రజెంటేటివ్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ యొక్క స్కీమ్ అనేది ఎవరైతే కరెంటు బిల్లు కలిగి కరెంటు బిల్లు యొక్క పేరు ఎవరి మీద అయితే ఉందో వారు ఈ యొక్క పథకానికి అర్హులు. ఎవరికైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ శ్రీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి యొక్క వెండర్ ద్వారా మేము సోలార్ ప్యానల్స్ని అమర్చడానికి మేము పూనుకున్నాము. ఈ గవర్నమెంట్ స్కీమ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది కులము, మతము లేకపోతే వర్గానికి సంబంధించినది కాదు, అందరికీ ప్రతి చిన్న పేద కుటుంబానికి కూడా ఈ సూర్యోదయ పథకం అనేది అందాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దీనిని ఉపయోగించుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ స్కీముని ద్వారా అనేక మంది ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క సోలార్ యొక్క ప్యానల్స్ని ప్రతి ఇల్లు కూడా అమర్చుకోవడం వల్ల ఈ యొక్క కాలుష్యం తగ్గించాలని మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో కాలుష్యం అనేది పెరిగిపోవడం వల్ల, అంటే ఈ గ్లోబల్ వార్మింగ్లో మరి ఈ వాటర్ యొక్క ద్వారా కూడా కరెంటు తగ్గిపోవడము, వాటర్ లేకపోవడం వల్ల కరెంటు జనరేట్ అనేది కాకపోవడం అనేది జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో. అలాగనే బొగ్గు అనేది నిల్వలు లేకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు విండ్ ద్వారా, గాలి ద్వారా కూడా ఈ యొక్క మనము ఈ కరెంటుని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కానీ రాబోయే దినాల్లో ఈ గ్లోబల్ వార్మింగ్లో ఈ యొక్క వాటర్ ఉండకపోవచ్చు, లేదా ముందు చూపుతో ప్రధానమంత్రి గారు ఈ యొక్క పథకాన్ని ఒక ముందు చూపుతో రాబోయే తరాలకు ఈ యొక్క కరెంటు సమస్యలు అనేది ఉండకూడదు, ఈ యొక్క ప్రతి ఇంటికి కూడా ఈ సోలార్ పథకము ద్వారా వారు దీనిని వినియోగించుకొని, అలాగనే ఈ సోలార్ పథకంలో జనరేట్ చేయబడినటువంటి యూనిట్స్ను కూడా మరి గ్రిడ్ వారికి పంపించి వారి ద్వారా కూడా ఆదాయమును పొందేటటువంటి ప్రతి ఇల్లు కూడా ఆదాయమును సమకూర్చుకొని ప్రతి సంవత్సరము ప్రతి కుటుంబము ఒక 38,000 రూపాయలను కూడా 8,000 నుంచి 38,000 రూపాయలను కూడా సేవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ తలపెట్టినటువంటి ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరికి కూడా వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను అవగాహన కలిగజేస్తున్నాను. అలాగనే ఇందులో మనకు 1 kV వాట్ ద్వారా ప్రజలకి 30,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ వారు. అలాగనే 2 kV 2 కిలోవాట్స్ ద్వారా 60,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే 3 కిలోవాట్స్ ద్వారా 78,000 రూపాయలను గవర్నమెంట్ సబ్సిడీ కింద వాళ్ళకి సపోర్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాటిని ఏదైతే ఉందో మిగిలిన అమౌంట్ని వీళ్ళు 10 సంవత్సరాలలో ఈఎంఐ రూపంలో కట్టుకొని హ్యాపీగా 35 సంవత్సరాల పాటు ఈ యొక్క పథకంలో ఉన్నటువంటి ఈ ప్యానల్స్ యొక్క వ్యాలిడిటీ దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలు ఈ యొక్క ప్యానల్స్ యొక్క వ్యాలిడిటీ. అలాగనే 5 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా వితౌట్ సెక్యూరిటీతో గవర్నమెంటే ఈ పథకానికి ఇవ్వడానికి, ఈ పథకంలో ఉన్న ప్రతి ఇంటికి ఈ సోలార్ పథకాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చింది. కాబట్టి ప్రతి కుటుంబము, ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి మండలము, ప్రతి టౌను, ప్రతి ఒక్క ప్రజలు కూడా దీనిని వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా శ్రీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ యొక్క వారి యొక్క వెండర్ తరపున నేను రిప్రజెంటేటివ్గా కోరుచున్నాను. దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలను నేను కోరుకుంటూ ఉన్నాను.